మనకి సమాజంలో అతి చెత్త విషయం ఏదన్నా ఉందా అంటే అది లంచం తీసుకోవడం అనేది చెప్పాలి. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే కొంతమంది అధికారులు వాళ్ళు చదువుకునేటప్పుడు అది ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలరా, ఏదో ఒకటి సాధించాలరా అని చెప్పేసి చదువుకొని ఒక మంచి పోస్ట్‌లోకి వస్తారు. మంచి పోస్ట్‌లోకి వచ్చిన తర్వాత డబ్బు మీద వ్యామోహంతో నువ్వు ఈ పని నీకు చేయాలి అంటే నువ్వు ఇంత కట్టాలి, నాకు ఇంత లంచం ఇవ్వాలని చెప్పేసి వందల్లో వేలలో కాదు లక్షల్లో తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంతకుముందు మనకి పురుషుల్లోనే కనిపించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి మహిళా అధికారులు కూడా అదేవిధంగా కొంతమంది తయారవుతూ ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఇయర్ మొత్తంలో కూడా ఏసీబీ దాడుల్లో మహిళల్లో ఏకంగా 18 మంది పట్టుబడ్డారు. దాని తర్వాత పురుషుల్లో చూసుకుంటే ఈ ఇయర్ మొత్తం 100 మంది పైన పట్టుబడటం జరిగింది. సో మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి అరే నీ దగ్గర ఏమన్నా లంచం తీసుకున్నాడు అని చెప్పేసి సీఎంఓ పిఎంఓ లేదంటే ఎమ్మెల్యేని వీళ్ళు వచ్చి అడగలేరు కదా మిమ్మల్ని. సో నువ్వే ఒక పౌరుడిగా, గవర్నమెంట్ అంటే ప్రజలే కదా, సో నువ్వే ఎవడైతే లంచం తీసుకున్నాడో వాడికి మనందరికీ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. సో వీటిలో మనం ఫిర్యాదు చేస్తే అక్కడ తాగిపోయింది. అంతేగాని వాడు మనం లంచం అడిగాడని చెప్పేసి మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే బయట పీక్కొచ్చేసి వాడికి లంచం రూపంలో ఈటాలు, సో ఇవన్నీ ప్రజలే వాళ్ళని చెడగొడుతున్నారు అనేది చెప్పాలి. సో ఒక్కసారి కనుక నువ్వు స్ట్రిక్ట్గా అసలు ఎందుకు ఇవ్వాలి నేను అని చెప్పేసి నువ్వు గట్టిగా దబాయిస్తే ఆటోమేటిక్గా ఎవరు కూడా ఏ అధికారి కూడా లంచం తీసుకోవాలి అనే ఆలోచనకే రాదు. సో కాబట్టి ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. సో గవర్నమెంట్ ఎన్ని యాక్షన్ తీసుకున్నా సరే ప్రజలు సరిగ్గా దీన్ని అమలు చేసుకోలేకపోతే సో కష్టమైంది. సో ఇప్పుడు చూసుకుంటే చాలా దారుణంగా తయారైంది చూడండి. మరి మొత్తం కూడా 100 మంది అధికారులు పట్టుబడ్డారు పురుషుల్లో, మరి స్త్రీల్లో చూసుకుంటే 18 మంది పట్టుబడ్డారంటే సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి.